ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం మరి ఒక నూతన వారంలోనికి ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క సెప్టెంబర్ మాసం నందు మనం యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి ఒక ఉపమానమును మనం ధ్యానించిన వింటున్నాము. అదేమిటంటే ఇద్దరు నిర్మాణకులు, టూ బిల్డర్స్. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలలో మనకు మరి ఈ యొక్క ఇద్దరు నిర్మాణకులు, టూ బిల్డర్స్ గురించినటువంటి ఉపమానం మనకు ఉంటున్నది. మరి దీన్ని ధ్యానిద్దామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 దాకా చదువుకుందామండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ముందు చేయు ప్రతివాడు అని ఉంది 24లో, ఇక్కడ 25లో చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇక్కడ ప్రభువారు చెప్పేటటువంటి మాటలు వినేటటువంటి వాళ్ళు, విననటువంటి వాళ్ళు. వినేటటువంటి వారు ఏ రీతిగా ప్రియులారా వారు బుద్ధిమంతుని పోలి ఉంటున్నారని చెప్పి, వారు ఏ రీతిగా ప్రియులారా ఎటువంటి ఛాలెంజెస్ జీవితంలో వచ్చేటటువంటి సవాళ్ళు ఎన్ని వచ్చినా సరే నిలబడగలరు, ధైర్యంగా ఉండగలరు, విశ్వాసంతో జీవించగలరు. అన్నిటిని కూడా ఆటుపోటులు, నిందలు, అవమానాలు అన్ని కూడా వారు ఫేస్ చేయగలరు, ఎదుర్కోగలరు. అట్లయితే సేమ్ సిచ్యువేషన్ దేవుని యొక్క వాక్యం విననటువంటి వాళ్ళ మీద కూడా అదే వాన కురిసింది, అదే వరదలు వచ్చింటది, అదే గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, కానీ ఇక్కడ ఏమైందంటే అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అని ప్రభువారు ఎంతో జ్ఞానంతో మరి ఈ యొక్క బోధ చేస్తున్నాడు. ప్రియులారా, లోతైనటువంటి సత్యాలు ఈ యొక్క పారబుల్లో మనం తెలుసుకొనగలము. ఇక్కడ ఇద్దరు నిర్మాణకులు, టూ బిల్డర్స్, ద పారబుల్ ఆఫ్ ద టూ బిల్డర్స్ emphasize the importance of a solid foundation in life. జీవితంలో దృఢమైనటువంటి పునాది యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెప్తుంది. ప్రియులారా, పునాది ఎట్లా, ఒక ఇంటికి పునాదిని బట్టే అది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నప్పుడు, మంచి పునాది, బలమైనటువంటి పునాది ఉన్నప్పుడు ఎటువంటి వరదలు ఎటువంటి వచ్చినా సరే, ఆటుపోటులు అన్ని వచ్చినా సరే ఉండగలదు. అలాగనే ఎడ్యుకేషన్లో కూడా తల్లిదండ్రులుగా మనం ఏంటంటే మన పిల్లలకు మంచి ఫౌండేషన్ ఉండాల. సరైనటువంటి ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ సరిగా ఉంటే మా యొక్క బిడ్డలను చక్కగా మరి ఆ యొక్క సెంట్రల్ స్కూల్లో చదివించాలని చెప్పి మా యొక్క కోరిక. మేమిద్దరం కూడా ఎంతో ప్రార్థన చేశాం. ఆ రీతిగా దేవుడు ప్రియులారా కేంద్రీయ విద్యాలయంలో వారు మరి మంచి పునాది, వారికి మంచి ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండటం వలన వారు చక్కగా అకాడమిక్గా వాళ్ళు రానివ్వటానికి, మరి ఆ పెద్ద బాబా ఐఐటిలో చదవటానికి, చిన్న బాబు మెడిసిన్ చేయటానికి, చైనాలో టాపర్గా ఉన్నాడు పిల్లారా. మరి పెద్ద బాబు అక్కడ కేవీ స్కూల్లో 10th టాపర్. ఆ రీతిగా మరి ఇంటర్లో కూడా 98%. ఆ రీతిగా పిల్లారా మరి మంచి డిస్ట్రిక్ట్లోనే టాప్ 50లో ఉన్నాడు ర్యాంకులో. 100 మ్యాథ్స్లో వచ్చి నేషనల్ మెరిట్ వచ్చినది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లారా ఆ యొక్క ఫౌండేషన్ అది చాలా ముఖ్యం. విద్యార్థులు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, మంచి స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనేటటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క దీని ద్వారా మనం నేర్చుకునగలం. ప్రియులారా, ఇక్కడ మరి ఈ యొక్క ఉపమానం యొక్క నిర్వచనం, లెట్స్ సీ ద డెఫినేషన్. మరి ఈ యొక్క ఉపమానం అనేటటువంటిది మనకు తెలుసు కదండి. అనేది నైతిక లేదా ఆధ్యాత్మిక పాఠాన్ని వివరించే ఒక సాధారణ కథ. A parable is a simple story illustrating a moral or spiritual lesson. ఆధ్యాత్మికమైనటువంటి ఆ పాఠాలు ప్రియులారా. ఈ యొక్క టూ బిల్డర్స్ ఇద్దరు ఉంటున్నారు, దాంట్లో నుంచి కూడా మనకు ఇక లోకపరమైనటువంటి సింపుల్ స్టోరీ అది, కానీ దాంట్లో ప్రొఫౌండ్ ట్రూత్స్,
స్పిరిచువల్ ట్రూత్స్, ఎన్నో లోతైన సత్యాలు, మర్మాలు ప్రియులారా ఎంత డిగ్ చేస్తే, ఎంత లోతుగా తవ్వుతే మరి దాంట్లో నుంచి ఎన్నో ప్రియులారా ఆత్మీయ సత్యాలు వస్తాయి. దేవుడు మనల్ని దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి మరి బైబిల్ వాక్యంలో మనం చూస్తాం ప్రియులారా. దివారాత్రులు దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చదవటం, ధ్యానించటం, మెడిటేట్ చేయటం, మెమరైజ్ చేయటం, స్టడీ చేయటం, రీసెర్చ్ చేయటం, పరిశోధించటం, ఇది అన్ని కూడా లెట్స్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు దట్ ప్రియులారా. ఆ రీతిగా మంచి ఫౌండేషన్ ఆత్మీయంగా ప్రియులారా ఎప్పుడు ఈ యొక్క వాక్యం చేత పుచ్చుకొని ప్రియులారా రైట్ టైం రైట్ వర్డ్ అప్పుడు మరి నీ ఎదుట పాపం చేయకున్నట్టు ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రంగా కాపాడుకున్నానని చెప్పి మరి ఆ కీర్తనకారుడు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా ఇది ఎంతో వ్యక్తిగత జీవితాలు మరి ఎంపికలను ప్రతిబింబాన్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. ఎంకరేజెస్ రిఫ్లెక్షన్ ఆన్ పర్సనల్ లైఫ్స్ అండ్ చాయిసెస్. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మరి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఏ రీతిగా ఉండాలి, వైజ్ డెసిషన్ తీసుకోవటానికి, అటన్నిటికి కూడా పిల్లల మంచి పునాది ఉన్నప్పుడు, క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు, వీ టేక్ రైట్ డెసిషన్స్ ఎట్ ద రైట్ టైం. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా ఆ మోషే యొక్క జీవితంలో చూస్తే అల్పకాలపు పాప భోగములను యోచించట కంటే, అనుభవించట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట మేలని యోచించాడంట పిల్లలు. ఒక పక్క క్రీస్తు, ఇంకో పక్క యుహలోకమైనటువంటి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు మనము మంచి మరి నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఇది ఏంటంటే ఈ యొక్క బిల్డర్స్ ది ఉపమానం ఏంటంటే అక్కడ యూదా సాంప్రదాయం పిల్లలు. ఇట్స్ జూయిష్ ట్రెడిషన్. జీవితానికి ఒక రూపకంగా ఒక భవనాన్ని చూపిస్తున్నాడు. బిల్డింగ్ యాజ్ ఎ మెటఫర్ ఫర్ లైఫ్. మన యొక్క జీవితాలకే ప్రియులారా ఒక రూపకంగా, ఒక మెటాఫర్గా, ఒక మోడల్గా మరి చూపించబడుతుంది. అంతేకాకుండా జాగ్రఫీ సైడ్, భూగోళ శాస్త్రం లో కూడా మరి యూదయాల్లోని వివిధ భూభాగాలను దృఢమైనటువంటి పునాది అవసరాన్ని నొక్కు చెప్తుంది ప్రియులారా. అక్కడ మరి వేరీ టెరెన్ ఇన్ జూడియా ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఎ సాలిడ్ ఫౌండేషన్. ఆ యోదయ ఆ ప్రాంతంలో ప్రియులారా మరి వెళ్ళి సందర్శించడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఎంతో మంచి ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్స్ అంతా కూడా ఎంతో మంచి పునాది మీద ప్రియులారా మరి ఉండటం అనేటటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియులారా యేసు ప్రభువు ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వృత్తాంతాలు చెప్పటం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. మరి ఇది ఒక గ్రీకు పదము, ఒక డోమియా అన్నటువంటి గ్రీకు పదం నుంచి నిర్మించటానికి వ్యక్తిత్వం మరియు విశ్వాస అభివృద్ధిని కూడా సూచిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి అంతేకాకుండా తలస్సా అంటే సముద్రం, ఇది మన పునాదులను పరీక్షించే పరీక్షలను సూచిస్తుంది ప్రియులారా. ఆ సముద్రంలో టైట్స్ అండ్ ఎంటర్టైజ్డ్ ఏ రీతిగా లోతు ఈ యొక్క ఆటుపోటులు అనేటటువంటివి వస్తుంటాయి. ఎన్నో ప్రియులారా ఎప్పుడు నిమ్మలంగా ఉండదు ప్రియులారా. కొన్నిసార్లు హెవీ ఆ యొక్క అలలు అవన్నీ కూడా వస్తుంటాయి. జీవితంలో కూడా ప్రియులారా అనేక విధాలైన వస్తుంటాయి. కానీ కావాల్సింది వి నీడ్ ఫౌండేషన్ ప్రియులారా. సరే, ఈ యొక్క వాక్యాన్ని మనము 3 భాగాలుగా నిర్ణయించుకుందాము. మరి ఒకటి ఏంటంటే నిర్మాణకులు మరియు వారి పునాదులు. మత్తయి సువార్త 7:24-25. మరి ఆ బుద్ధి లేనటువంటి నిర్మాణకుడు మరి అతని వీధి అనేటువంటిది మనం చూస్తున్నాము. మూడవదిగా మరి చర్యకు పిలుపు. కాబట్టి దీన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది నిర్మాణకులు మరియు వారి పునాదులు. ఇక్కడ మరి చూడండి 24-25 వచనాల్లో చూస్తే, ఈ నా మాటలు విని వాని చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఈ ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, బుద్ధి గల వాడు నా మాటలు అని చెప్పేటటువంటి బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా, ఇక్కడ నా మాటలు వినేటటువంటి యేసు మాటలు విని వాటిపై పని చేస్తాడు ప్రియులారా. మనం తెలుసుకోవాల్సింది యేసు యొక్క మాటలు ఎంతో ప్రియులారా లోతైన సత్యాలు ఉన్నాయి. సత్యం, హీఈస్ ద ట్రూత్.
కాబట్టి ఆయన సత్యమే చెప్తుంటాడు. ఆయన చెప్పేటువంటి మాటల్లో ఎంతో మరి లోతైనటువంటి మర్మాలుంటాయి. అవి భవిష్యత్తుకు మనల్ని నడిపించేటటువంటిగా. కాబట్టి ఆ యేసు ప్రభు మాటలు వినేటటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి మనం క్రైస్తవులుగా చేయవలసిందంతా కూడా ప్రియులారా, ఈళ్ళు వాళ్ళు చెప్పే మాటలు కాదు కానీ యేసు మాటలు. యేసు యొక్క మాటలు ప్రకారం ప్రియులారా. ఆ! మరియ అయితే యేసు యొక్క బోధన వినుచుండెనని ఉంటుంది. మార్త అయితే అనేక పనుల మీద విచారంగా ఉంటుంది. మార్త ఈస్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. Whereas Mary sat at the feet of Jesus Christ and listening to him. యేసు యొక్క బోధలు వింటాం. మనకు సమయం ఉంటున్నదా పిల్లలారా దేవుని యొక్క వాక్యం వినటానికి, దేవుని యొక్క యేసు స్వరం వినటానికి. ఎన్ని మాటలు ఈ దినాల్లో కూడా చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. ఈ దినాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు మాటలు విని వాటిపై పని చేస్తాడు. బండపై నిర్మిస్తాడు ప్రియులారా. యేసు ఒక హి ఈస్ ద కార్నర్ స్టోన్. మరి మూల రాయి ప్రియులారా. దాని మీద మనం కట్టబడాలి. క్రీస్తు అనేటువంటి బండ మీద, పునాది మీద మనం కట్టబడినప్పుడు ఎటువంటి ఈ లోకంలో అనేక విధాలైన యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఎంతో షేమ్, ఎంతో ప్రియులారా సిలువ వేయండి అని చెప్పి అంటున్నారు. ఎంతో మరి నజరేతు వాడు కాదా, ఎన్నో విధాలుగా ఆయనను ప్రియులారా కృంగదీసేటటువంటి మాటలు, అహంకారపు మాటలు, గర్వపు మాటలు, దేశపు మాటలు, మరి అన్ని కూడా తట్టుకొని ఉంటున్నాడు. ఆ రీతిగా ఈ దినాల్లో మనల్ని కూడా ప్రియులారా మన విత్ ఇన్ ద హౌస్, విత్ ఇన్ ద ఫ్యామిలీ నుంచే మనకు అపోజిషన్ వస్తుంటది. మన యొక్క లైఫ్ పార్ట్నర్స్ నుంచి, జీవిత భాగస్వాముల నుంచి, మన యొక్క బిడ్డల నుంచి, మన యొక్క తల్లిదండ్రుల నుంచి, లేకపోతే బంధుమిత్రుల నుంచి, అనేకుల నుంచి కూడా ప్రియులారా. కానీ మనం వినవలసిందల్లా యేసు వైపు. యేసు ఏం చెప్తున్నాడో వినండి. యేసు చెప్తుంటాడు, ప్రేమించు, నిన్ను వల్ల నీ శత్రువును ప్రేమించు, మరి ఇతరులకు సహాయం చేయి. ఆయన యొక్క బోధలు ప్రియులారా వింటున్నప్పుడు మన విల్ బి బిజీ ఇన్ లిజనింగ్ హిస్ వర్డ్ అండ్ ఆల్సో బిల్డింగ్ హిస్ కింగ్డమ్. బండపై నిర్మిస్తాడు ప్రియులారా. మన యొక్క జీవితాలను కట్టుకుంటూ ఇంకా అనేకులకు ప్రియులారా ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. ఈ దినాల్లో అనేక మంది, ఎంతమంది సేవకులు ప్రియులారా వారి జీవితాలు బాగుపడి ఎంతగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. మరి జీవిత తుఫానులు, వర్షము, వరదలు మరియు గాలులు ఇక్కడ మనం చూసాం కదండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి. కాబట్టి ప్రియులారా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. మన యొక్క జీవితంలో ప్రియులారా ఒకరోజు గుడ్ డే, దేర్ ఇస్ ఎ గుడ్ డే, బ్యాడ్ డే, సాడ్ డే, హ్యాపీ డే, రెయినీ డే. ఈ రీతిగా ప్రియులారా అనేక విధమైనటువంటి ఒక పాట మనం పాడుకుంటాం. సండే, మండే, జీసస్ లివ్స్ ఇన్ మై హార్ట్. గుడ్ డే, బ్యాడ్ డే, కోల్డ్ డే, వార్మ్ డే, రెయినీ డే, అన్ని దినాలలో కూడా ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితంలో ఇటువంటి అన్ని కూడా వర్షము, వరదలు, గాలులు ఇట్లాంటి అన్ని కూడా పరీక్షలను సూచిస్తుంది. జీవితంలో అనేక విధములైనటువంటి ఆటుపోటులు, ప్రతి దినం కూడా ఒకే రకంగా సురక్షితంగా క్షేమంగా కాదు ప్రియులారా. ఈ యొక్క పరీక్షల్లో మనల్ని ఇంకా పటిత్వం చేయటానికి, ఇంకా స్ట్రాంగ్‌గా చేయటానికి ప్రభు ఇవి ఉపయోగపడుతుంది. వి నీడ్ టు వెల్కమ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకవేళ అస్వస్థతకు గురైనా సరే, ఏదైనా కుదరని రోగం వచ్చినా సరే, లేకపోతే ఒకవేళ జీవితం పోయినా సరే, జాబ్ పోయినా సరే, అటన్ని విషయాలలో కూడా వి నీడ్ టు బికమ్ స్ట్రాంగ్. వి నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కనిపెట్టు. నా యొక్క జీవితంలో అనేక విధములైనటువంటి ప్రియులారా డిసప్పాయింట్మెంట్, ఆ యొక్క టెస్టింగ్ టైమ్స్ వచ్చి ఉంటున్నాయి. ఆ సమయాల్లో దేవుని వైపు చూడటానికి, కనిపెట్టడానికి ఆ దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసంలో దృఢమైనటువంటి పునాది స్థిరత్వానికి దారి తీస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి తర్వాత ఏంటంటే మూర్ఖపు లేకపోతే బుద్ధి లేని నిర్వాహకుడు మరియు అతని విధి. తర్వాత 2 వచనాల్లో మనం చదువుకున్నాం కదండి. అక్కడ అయితే మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. కాబట్టి ఇక్కడ చూడండి, వింటాడు కానీ చర్య తీసుకోడు. ఇసుకపై నిర్మిస్తాడట. ప్రతి వాళ్ళకి వింటారు. మేము వింటామండి, ప్రతి ఒక్క టీవీలో వాక్యం వింటాము అని చెప్పి చెప్తుంటారు. లేకపోతే లేకపోతే యొక్క మీటింగ్స్ ఈయన ఫాలో అవుతుంటాము, ఇది అది అని చెప్పి చెప్తుంటారు. హౌ అబౌట్ ఫాలోయింగ్ హిమ్? యేసు ప్రభు మీరేం చెప్తున్నాడు? ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఎంత విచారకరం ప్రియులారా. ఆ మార్త యేసు ప్రభు ఇంటికి వస్తే అక్కడ వాక్యం వినకుండా, ఆయన బోధ వినకుండా అనేక విధములైనటువంటి పనుల మీద, ఈ పని, ఆ పని, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి.
అన్ని చేస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టడం డివోషన్కు ఉండటం లేదు. మేము ఉదయాన్నే లెగిస్తే పిల్లరా నేను నా భార్య ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో కనిపెడతాం. అలాగనే మార్నింగ్ డివోషన్ అనేక మందికి పంపించడం. మార్నింగ్ మన్నా అనేటువంటిది ఈ యొక్క వాక్యాన్ని రికార్డ్ చేయటం. దేవుని యొక్క పనిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం. ఈ యొక్క మెసేజ్ ప్రిపేర్ చేయటం. ఆ రీతిగా పిల్లరా దాంట్లో ఎంత ఆనందం, ఎంత సంతృప్తి, ఎంత సమాధానం. మనం ఆత్మీయంగా బలపడతాం. అంతేకాకుండా 10 మందికి కూడా అది ఉపయోగపడేలాగా మరి అది వినటానికి ఎంతో సంతోషంగా ఉంటుంది పిల్లరా. కాబట్టి ఇక్కడ బుద్ధి లేనటువంటి వాడు ఏంటి? వాని గురించి బుద్ధి లేనటువంటి వాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా. కాబట్టి బుద్ధిహీనుని పోలి ఉండును. బుద్ధి గలవాళ్ళు బుద్ధిహీనులు పిల్లరా. వింటాడు కానీ చర్య తీసుకోడు. నో యాక్షన్. ఇసుకపై అంత ఆ షాలో ఆ పైన భక్తి ప్రియులారా. ఆ హృదయంతోటి హృదయ ఆరాధన. ఆ హృదయంలో నుంచి జీవధారలు వస్తాయని చెప్తున్నారు ప్రియులారా. ఆ హృదయాన్ని దేవుడు మన యొక్క హృదయాన్ని హీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్. మనుషులైతే బాహ్య రూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన యొక్క హృదయాన్ని, అంతరంగం ఉన్న హృదయం ప్రియులారా. దేవునికి అదే అవసరం ఉంటున్నది. కఠినమైనటువంటి హృదయాన్ని మాంసపు హృదయంగా దాన్ని ప్రియులారా దేవునికి ఉపయోగపడేటువంటిదిగా డ్వెల్లింగ్ ప్లేస్‌గా చేయగలడు పిల్లలు. పరిశుద్ధాత్ముడు నివసించే స్థలం అది. ఎంతగా ఆ ప్రభువారు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎంత ధైర్యం, ఎంత శక్తి, ఎంత సమృద్ధి, ఎంత దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూలిపోవటం, తుఫానులు వచ్చినప్పుడు ఇల్లు కూలిపోతుంది. ఎంత తాత్కాలికంగా ప్రియులారా ప్రార్థించి, కనిపెట్టి దాని విషయమే ఇద్దరు కలిసి ఒక కుటుంబం అయితే అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవటం. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంతగా అది నిలబడుతుంది. ఇక్కడ తుఫానులు వచ్చాయి. భయంకరమైనటువంటి లోకపరంగా వ్యతిరేకత వస్తుంటది. సాతాను పిల్లల గర్జించు సింహం వలె ఎవరిని మింగదుమా అని అంటున్నది పిల్లారా. గట్టి అయిన మంచి ప్రియులారా మనం శక్తివంతంగా ఉంటున్నప్పుడు ఇటువంటి అన్ని వస్తాయి. కాబట్టి ప్రభుని ఎరిగినటువంటి వారు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారు మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే ఇట్లాంటి తుఫానులు వస్తుంటాయి పిల్లారా. మరి మరి అటువంటి అప్పుడు మనం చెరిదిరిపోకూడదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉపవాసం నుండి ప్రార్థన చేయటం. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు పిల్లారా మరి అట్లాగుంటే ఇల్లు మరి పడిపోదు. కానీ ఇది ఇసుక మీద కట్టబడినప్పుడు ఇల్లంతా కూడా పిల్లలు అంత వృధా అయిపోతుంది. కాబట్టి దేవుని బోధనను విస్మరించటము వినాశనకరమైనటువంటి పరిమాణాలకు దారి తీస్తుందని చెప్పి మనము ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం పిల్లలు. వాక్యం విని దాని ప్రకారం జీవిస్తున్నామా? మరి మూడవదిగా చర్యకు పిలుపు. యేసు ఇక్కడ ప్రియులారా అధికారం. జన సమూహాలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆయన చెప్పే బోధలు. ఆయన అధికారాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. మరి బోధలుగా ఆయనకు చెప్పినటువంటి మాటలు వినటం, మన జీవితాలను అంచనా చేయటానికి పిలుపు. మనం ఏ రీతిగా ఉంటున్నాం ప్రియులారా? ఇసుక మీద కట్టబడినటువంటి దానిలాగా బండ మీద కట్టబడినటువంటి పునాది. ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ కొరకు ప్రియులారా దేవుని సన్నిధి కొంత ఊరికనే తొందరపడి వెళ్ళటం కాదు కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క వాగ్దానం పొంది ప్రియులారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపబడి ఇంకా సీనియర్ అధికారులు లేకపోతే సేవకుల ద్వారా ప్రియులారా ఓకే బ్రదర్ యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి ఆ రీతిగా వారి యొక్క ఆశీర్వాదాలతో తల్లిదండ్రుల యొక్క దీవెనలతోటి మనం ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా ప్రియులారా మనం చేసేటువంటి పనుల్లో ఎంత క్షేమం, ఎంత సురక్షిత, ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లలారా. మన జీవితాలను అంచనా వేయటానికి పిలుపు. మనం కేవలం వాక్యాన్ని వినేవాళ్ళమా లేదా మరి దాని ప్రకారం చేసేటటువంటి వారమా? ఈ బుద్ధి గలవాడైతే వాక్యం విని దాని ప్రకారం చేస్తున్నాడని చెప్పి మనం చూస్తున్నాం పిల్లలారా. ఇదే మరి ఇక్కడ మత్తయి సువార్త 7:24-25 కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి అలాగనే తెలివైనటువంటి నిర్వాహకుడు, బుద్ధి కలిగినటువంటి వాడు యేసు మాటలపై పని చేస్తాడు పిల్లలారా. వైజ్ బిల్డర్స్ హీ యాక్ట్స్ ఆన్ జీసస్ వర్డ్స్. యేసు ప్రభు చెప్పిందే పిల్లలారా. వాళ్ళు చెప్పినటువంటిది కాదు. ఈ సేవకుడు ఆ సేవకుడు అన్ని ఈ దినాల్లో తప్పుడు బోధలు వారి యొక్క అనుకూలంగా ఉండేటటువంటి రీతిగా పిల్లలారా ఎన్నో బోధనలు వస్తున్నాయి. అది కానీ యేసు ప్రభు ఎంతలో ఆయన స్వార్థం లేకుండా, స్వనీతి లేకుండా పరలోకమే పిల్లలు మనందరం కూడా పరలోకంలో ఆయనతో పాటు యుగంలో ఉండాలన్నటువంటి దాని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మాటలు విందాము. ఈ దినాల్లో కూడా యేసు ప్రభు యొక్క మాటలు 2000 సంవత్సరాలు దాటినా కూడా ప్రియులారా స్టిల్ హీ ఈస్ టాకింగ్ టు us. స్టిల్ ఇట్ ఈస్ సో పవర్ఫుల్ ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి మత్తయి 7:26-27 కూడా మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు
ఇసుక మీద కట్టినటువంటి బుద్ధిహీనుని పోలి అని చెప్పి మనం చూస్తున్నాం. మూర్ఖపు లేకపోతే బుద్ధి లేనటువంటి వాడు నిర్మాణం ఏంటంటే వింటాడు కానీ చర్య తీసుకోడు పిల్లారా. కాబట్టి ఈ రీతిగా ప్రభువారు మరి లూకా 6:46 నుంచి ఆ వచనాల్లో కూడా నేను చెప్పు మాటల ప్రకారం చేయు వీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తారు? నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలినో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండను. వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టుబడినందున అది కదిలింపలేకపోయాను. చూడండి ఇప్పుడు లూకాసు వార్త 6:46-49 కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా యాకోబు 1:22 కూడా వీరు మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. Be ye doers of the word and not hearers only, deceiving your own selves. ప్రియులారా మీరు వినుడు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వినేటటువంటి వారు ఎంతో ఈరోజు దినాలలో వాక్యం సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ల ద్వారా మరి అన్ని టీవీల ద్వారా ప్రియులారా మనకు వస్తుంది. మరి ఆ వినేటటువంటి వారం కాదు. దీని ద్వారా వాట్ ఈస్ ద టేక్ అవే? దీని ద్వారా ఏంటి? నా యొక్క జీవితానికి దాన్ని అవలంబించుకోవటం క్రియ లేకుండా కేవలం ఈ యొక్క తెలివి అది సరిపోదు పిల్లల. జస్ట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ మేర్ నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఫుటైల్. అది వ్యర్థం అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే పిల్లరా మరి వ్యక్తిగత పునాది, పర్సనల్ ఫౌండేషన్, ఆ లోతైనటువంటి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ నిశ్చయిత పొంది దేవుని యొక్క వాగ్దానం పొంది ప్రియులారా సమాధానం చేసుకో రెస్టిటేషన్ మరి రికన్సిలియేషన్ సమాధాన పట్టం మరి ఆ రీతిగా ప్రియుల రక్షణ నిశ్చయిత అవసరం. అటువంటిది ఆధ్యాత్మిక అభ్యాసాలు, ప్రార్థన మరి ప్రార్థన చేయటం, సంఘంలో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద చర్చ్. కాబట్టి బైబిల్ స్టడీ మరి మిడ్ వీక్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా చాలా మనల్ని స్ట్రాంగ్ గా చేస్తాయి. లైఫ్ చాయిసెస్, బిల్డింగ్ ఆన్ క్రైస్ట్ ఫర్ లాస్టింగ్ సెక్యూరిటీ పిల్లల. మరి అంతేకాకుండా కమ్యూనిటీ ఇంపాక్ట్, ఆరోగ్యకరమైనటువంటి చర్చి లేకపోతే సంఘాలలో మరి ఆటలో పిల్లల జ్ఞానవంతులైనటువంటి బిల్డర్స్ ను ప్రతిబింబిస్తుంది. హెల్దీ చర్చ్ కమ్యూనిటీస్ రిఫ్లెక్ట్ వైజ్ బిల్డర్స్. జ్ఞానయుక్తమైనటువంటి వారు మారుతున్న ప్రపంచంలో పిల్లలారా ఇటువంటి కల్చరల్ ఎంగేజ్మెంట్ ఇన్ చేంజింగ్ వరల్డ్ ఇదని ఎంతో మార్చున్నటువంటి సమాజంలో. కాబట్టి పిల్లలారా ఈ యొక్క కల్చరల్ ఎంగేజ్మెంట్ యాక్టివ్గా పిల్లలారా మనం పాల్గొనడం అవసరం. పిల్లలారా మన జీవిత పునాదాలను ఒకసారి పరీక్షించుకుందాం. ఏ రీతిగా ఉంటుంది? కేవలం వినేటటువంటి వారముగా ఉంటున్నామా? విని దాని ప్రకారం చేస్తున్నాం. బుద్ధిమంతులుగా జ్ఞానంగా ఉండాలని చెప్తున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. కాబట్టి దేవుడు మొదట ఆయన యొక్క రాజ్యం పిల్లలారా మరి ప్రియులారా ఆయన చెప్పేటటువంటి విందాం. యేసు ప్రభు వారు బోధించి ఉంటున్నాడు. మరి ఆయన మాస్టర్ టీచర్, గొప్ప బోధకుడు ప్రియులారా. ఆయన చెప్పే మరి ఈ యొక్క ఉపమానం మరి మన ప్రతి ఒక్కరిలో కూడా మరి స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగి ఎటువంటి శోధనలు, ఎటువంటి టెస్టింగ్స్, పరీక్షలు అబ్రహాంకు కూడా పరీక్ష వచ్చి ఉంటున్నది ప్రియులారా. దాన్ని నిలదొక్కున్నాడు. మన యొక్క జీవితంలో కూడా లెట్స్ వెల్కమ్ దోస్ టెస్ట్స్. మరి ఆ రీతిగా దాటి ద్వారా ప్రియులారా టెస్ట్ ద్వారానే మనము ఎంతో స్ట్రాంగ్ అవుతాము. ఎటువంటి పిల్లారా ఆ చిన్న సమయంలో చిన్న టెస్ట్ వస్తుంటాయి. మనం ఇంకా గొప్పగా దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ పరిధిలో దేవుడు అనేక ఆ టెస్ట్ వస్తుంటాయి పిల్లారా. కాబట్టి ఇది గమనించి పిల్లారా మనం విధేయులను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. ఆ దేవునిలో కనిపెడదాం. దేవుని యొక్క వాక్యం ఈ దినాన కూడా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రతిదినం చదువుదాం, నిర్లక్ష్యం చేయకుండా ధ్యానం చేద్దాము. ధ్యానించి వాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం ప్రకారం జీవిద్దాము. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం బట్టి వందనాలు నాయన. అయ్యో తండ్రి బుద్ధి గల తండ్రి వాడైతే ఎంతగా తండ్రి మీ వాక్యాన్ని విని తండ్రి బండ మీద కట్టేటటువంటి పునాది కలిగినటువంటి వాడంటాడు. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా ప్రభు, వాన వచ్చినా, వరదలు వచ్చినా కూడా తండ్రి తట్టుకోగలదు నాయన. ఓ తండ్రి యొక్క వృత్తాంతం బట్టి, ఉపమానం బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభు. గొప్ప నాయన ఈ లోకంలో తండ్రి మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండాలని ఆశిస్తున్నారు నాయన. తండ్రి సాతాను అంటున్నది ప్రభు ఎన్నో తండ్రి అటాక్స్, టెస్టింగ్
టెస్టింగ్ టైమ్స్, ట్రయల్స్, టార్చర్స్, టెంప్టేషన్స్, ఇవన్నీ కూడా తండ్రి ఎదుర్కోవటానికి కావాల్సిన బలం, శక్తిని దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. వ్యక్తిగతంగా వాళ్ళని బలమైనటువంటి సాక్షులుగా చేయండి. వారి కుటుంబాలలో తండ్రి మరి ప్రభు ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చండి. ఎంతమంది అస్వస్థ గురయ్యారో యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి, సమాధానం దయచేయండి. ప్రేమగల దేవా, కృపగల నాయన తండ్రి ఎంతమంది ప్రభా తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల వివాహ విషయంలో తండ్రి వరి అవుతున్నారు ప్రభా తండ్రి, మీరు సహాయం చేయండి. వారి ఇద్దరు కలిసి సన్నిధిలో ప్రార్థించి మంచి ప్రభా కోడలను అల్లులను తెచ్చుకోవటానికి సహాయం చేయండి. మీ జ్ఞానం దయచేయండి ప్రభా. గొప్ప నాయన ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా. మరి అంతేకాకుండా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే ఈ లింక్ను మీ ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు అది షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.